ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఈటెల రాజేందర్ పట్ల కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని తెలంగాణ ముదిరాజ్ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, జిల్లా నాయకులు దబ్బెటి శంకర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పేదల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రశ్నిస్తూనే ఉంటాయని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ఈటెల రాజేందర్ను వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా ముదిరాజ్ కులాన్ని కించపరిచేలా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రతిపక్షాలను, ప్రజలను భాగస్వాములు చేయాలి, కానీ ప్రశ్నించే వారిపై వ్యక్తిగతంగా దాడులకు దిగడం సరైంది కాదని ఖండించారు. ముదిరాజ్ కులానికి రాష్ట్రంలో సముచిత న్యాయం జరగకుండా అడ్డుకుంటున్న బడా కులస్తులు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తక్షణమే ఈటెల రాజేందర్కు ముదిరాజ్ కులానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గెలిచిన కానించి, సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి, హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇల్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పని కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్ని కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా, నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మీరు రాజేంద్ర అన్న కానీ అవమానించడే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా అవమానించింది మీరు. ఇవాళ ఎంతోమంది నాయకులు కానీ వాళ్ళ పిల్లలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే కులపొలం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది రాజేందర్ అన్న ముదిరాజు, అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ మేము మాట్లాడాలంటే మరి మీ పార్టీ గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల గురించి మాట్లాడతాం, మీ అధ్యక్షురాల కొడుకు బిడ్డ గురించి కూడా మాట్లాడతాం. మరి డిఎన్ఏ చూస్తే మరి మరి మన దేశం సంబంధించిందే కాదు, మరి అసొంటి మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం. కానీ మహేష్ గౌడ్ అన్నగారు మీకు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు, మీరు బేసరాతుగా మీ మాటను వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇక జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన ఎంత పడితే అంతే మాట్లాడతాడు. 7 సార్లు గెలిచి పార్లమెంటులో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మచ్చలేని మహారాజ్ ఈటెల రాజేందర్ అన్న గారిని ఆయన అట బట్టలు కూడా తీసి గుంజులు తిప్పిస్తాడట. లేకపోతే నువ్వు అడవిలో గన్ను పట్టుకొని తిరిగినావు, నేను జనాల గన్ను పట్టుకొని తిరిగినాను. అవు అన్న గన్ను పట్టుకొని తిరిగిండు, నాకు నచ్చలాడే పక్క ప్రజల గురించి కొట్లాడిండు. నువ్వు దేని గురించి కొట్లాడినావు? గన్ను పట్టుకొని ప్రజలను బెదిరించినావా, బిల్డర్లను బెదిరించినావా, రౌడీ చేసి గుండాయిజం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్నావు. నీ లెక్క కాదు రాజేందర్ అన్న, కోళ్ళ ఫామ్లు పెట్టుకుని నీతి నిజాయితీతో మచ్చలే మహారాజుగా ఉన్నాడు. ఇవాళ నీ రౌడీజం, గుండాయిజం మా బంద్ చేయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. తెలంగాణ ముదిరాజుల ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ అన్నపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజు కులస్తులు, ముదిరాజు బంధువులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షాన, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? ఆ ప్రశ్నించినందుకు ఓర్వలేక, ఆయనకు వచ్చే మంచి పేరు పేద ప్రజల నుండి వస్తుంది ఈయనకు పేరు అనేసి ఓర్వలేక అతన్ని వ్యక్తిగతంగా మీరు దమ్ముంటే పార్టీ పరంగా నిలబడండి, ప్రశ్నించండి, దాని గురించి కొట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ముదిరాజుల
రాష్ట్రంలోని ముదిరాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం. ఖబర్దార్, బేషరతుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము కూడా మా సత్తా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు గౌరవనీయులు, మీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్నా కూడా మీరు మీ స్థాయిని మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే ముదిరాజు లోకం ఊరుకోదు. మరొకసారి చెప్తున్నాం, వెంటనే బేషరతుగా ఈటల రాజేంద్రన్న గారికి క్షమాపణ చెప్పాలి. ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదంటే మిమ్మల్ని మేము కూడా తిరగనీయం, మాకు ఆ సత్తా ఉంది. ఇంకా ఈ మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు పిల్లి శివయ్య, అపరాజు ప్రభాకర్, గైక్వాడ రజనీకాంత్, బొజ్జ రాజనర్సు, పిల్లి సంపత్, బర్ల మల్లయ్య, గొడుగు రవికుమార్, కన్నెబోయిన మహేందర్, తాళ్ల శ్యామ్, మంద రాజేష్, సుద్దాల సాయి చరణ్, మబ్బు వంశీ, నీలం కుమార్ తదితరులు పాల్గొన్నారు.